లక్షల మంది ఉన్నారు, మీరు లక్షల మంది ఉన్నాం బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలం. ఇక మేమే తిక్కవుటోరో జైలు బరో కార్యక్రమం తీసుకున్నాం అనుకో తెలంగాణలో, సరిపోతాయా మీ పోలీస్ స్టేషన్లు, సరిపోతాయా మీ జైళ్ళు? తిక్కవుట్టి మేమే ఎట్లా తిరుగుతారు మంత్రులు, ఎట్లా తిరుగుతారు ఎమ్మెల్యేలు చూసుకుందామని మేము దిగినామనుకో నిలబడతారా, తట్టుకుంటారా? లా అండ్ ఆర్డర్ మెయింటైన్ అవుతుందా తెలంగాణలో? తెలంగాణ తెచ్చిన వాళ్ళం, తెలంగాణ కోసం ప్రాణాలు ఇవ్వడానికి సైతం సిద్ధపడి ఉద్యమంలో పనిచేసిన వాళ్ళం. కాబట్టి తెలంగాణ మీద మాకున్న ప్రేమ కొద్దీ ఇవాళ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ మంచిగా మెయింటైన్ కావాలి, అనవసరమైనటువంటి గొడవలు ఉండొద్దు, రాజకీయపరమైనటువంటి కక్షలు ఉండొద్దు. ఒక పద్ధతి ప్రకారం మనం ముందుకు సాగుదాం. ప్రజలు వాళ్ళకి అవకాశం ఇచ్చారు, ఒక ప్రభుత్వానికి మనకు ప్రధాన ప్రతిపక్ష హోదా ఇచ్చారు. ఈ ప్రజల తరపున ప్రశ్నిద్దాం, మాట్లాడదాం, ముందుకు సాగుదాం అనేటటువంటి ఒక శాంతియుతమైనటువంటి వాతావరణంలో మేము పోతున్నాం. మరి మేమే గొడవలు మొదలు పెడితే, మేమే రోడ్ల మీదకి వచ్చి దిగుడు మొదలు పెడితే, మేము కూడా ఒర్రు తిట్టుడు మేము మొదలు పెడితే మరి ఎంతమందిని ఆపుతారు? ఎన్ని వేల మందిని, ఎన్ని లక్షల మందిని ఆపుతారు? కాబట్టి ఇప్పటికైనా నేను డీజీపీ గారిని, అదేవిధంగా సిటీ పోలీస్ కమిషనర్ గారిని, మొత్తం పోలీస్ వ్యవస్థను కోరుతా ఉన్నా. మీరంటే గౌరవం ఉంది, మీరు పారదర్శకంగా ఉండాలి. తెలంగాణ పోలీసులకు మంచి పేరు ఉండే, ఆ పేరును మీరు చెడగొట్టుకోవద్దు. కొంతమంది ప్రైవేట్ సైన్యంలాగా మీరు మీ పోస్టింగ్ల కోసమో లేకపోతే అధికారంలో ఉన్న వాళ్ళ మెప్పు కోసమో వాళ్ళ మెహర్బానీ కోసమో మీరు ఏది పడితే చేస్తామంటే ప్రజాగ్రహాన్ని మీరు తట్టుకోలేరు. ఈ తెలంగాణ ఎన్నో ఉద్యమాలను చూసింది, విప్లవోద్యమాన్ని చూసింది, దళితోద్యమాన్ని చూసింది, బహుజనుల ఉద్యమాలను చూసింది, తెలంగాణ ఉద్యమాన్ని చూసింది. ఇక్కడ ఎవరికి భయపడరు, గుర్తుపెట్టుకోండి. ఆత్మగౌరవం ఎక్కువ, ఆత్మవంచన చేసుకొని మనసు చంపుకొని ఎవరి దగ్గరనో తల తాకట్టు పెట్టి బతికే ఆ రేషం లేని బిడ్డలు తెలంగాణలో ఉండరు. తిక్క ఉట్టినాడు, తిరగబడ్డనాడు మీ జైళ్ళు, మీ పోలీస్ స్టేషన్లు సరిపోవు, మీ మొత్తం వ్యవస్థ కూడా సరిపోదు. ఇటువంటి పద్ధతులు బంద్ చేయండి. అంత దూరం పోయేదాకా పరిస్థితులను తీసుకురావద్దు. మేము తప్పు చేస్తే మా మీద కేసులు పెట్టురు, వాళ్ళు తప్పు చేస్తే అధికార పార్టీ వాళ్ళ మీద కేసులు పెట్టురు. ఎవరికైనా న్యాయం, ధర్మం, చట్టం ఎవరికి చుట్టం కాకుండా అందరికీ సమానంగా ఉండేటటువంటి పరిస్థితులు తెలంగాణలో ఉండాలి తప్ప రేవంత్ రెడ్డి గారు హోంమంత్రి, సీఎంఓ చెప్తుంది అక్కడ ఉండే ఇంటెలిజెన్స్ వ్యవస్థనో, ఎస్బీ వ్యవస్థనో, కౌంటర్ ఇంటెలిజెన్స్ వ్యవస్థనో, పొలిటికల్ ఇంటెలిజెన్స్ వ్యవస్థనో వీడిని దొక్కేద్దాం, వాడిని ఇట్లా చేద్దాం, వీళ్ళని ఏం చేస్తారు? తిప్పి కొడితే 20వ నెల ఇంకో 4 నెలలు అయితే 2 ఏళ్ళు అయిపోతుంది. ఇంకో సంవత్సరం 2 ఏళ్ళు అయిపోతే రాష్ట్రం రాజకీయ వాతావరణమే మారిపోతుంది. ఏం చేస్తారు? ఏమవుతుంది? కాబట్టి ఇటువంటి బంద్ చేసి పారదర్శకంగా ఉండాలని నేను సందర్భంగా కోరుతూ, పోలీసులు పద్ధతి ముఖ్యంగా కొంతమంది, నేను మళ్ళీ చెప్తా ఉన్నా, అందరూ అంటలేను, కొంతమంది జూబ్లీహిల్స్ SHO లాగా కొంతమంది ఎవరైతే మరిగా రేవంత్ రెడ్డి ప్రైవేట్ సైన్యం లాగా పనిచేస్తున్నారో మీ పద్ధతి మార్చుకోండి అని చెప్పి